हाय फ्रेंड्स నేను స్వాతిని నమస్తే అండి నేను ఈ రోజు మీకు స్వీట్ షాప్ లో జిలేబీ ఎలా ప్రిపేర్ చేస్తారో అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా క్రిస్పీగా జ్యూసీగా జిలేబీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా ముందుగా నేను ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్తో 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా షుగర్ కరిగే వరకును మెల్ట్ అయ్యే వరకును బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలిపెట్టుండగా మనకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము దీంట్లో యాలకులు అనేవి యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఇలాచీ పౌడర్ అండి ఇప్పుడు ఇలాచీని నేను దంచి పెట్టుకుని యాడ్ చేసుకున్నాను దీన్ని ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఇక్కడ అయిపోయిందండి ఇక్కడ మనకి పాకం అనేది లేత పాకం కూడా అవసరం లేదండి మన చేతులు రెండు టచ్ చేసినప్పుడు అతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను నాకు ఇక్కడ సరిపోయింది పాకం అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీంట్లో 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు షుగర్ సిరప్ అనేది గట్టి పట్టదు దీని ఒక టిప్ అండి ఎప్పుడైనా మీరు షుగర్ సిరప్తో చేసేటప్పుడు లెమన్ జ్యూస్ పక్కా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జిలేబీ మిక్సింగ్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు మైదా అనేది యాడ్ చేసుకోవాలి అలానే పెరుగు యాడ్ చేసుకోవాలన్న వాళ్ళు ఒక 1/2 కప్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ లెమన్ జ్యూస్ ఒక 3 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మనకి జిలేబీ అనేది క్రిస్పీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అండ్ నైట్ మొత్తం విడిచిపెట్టిన అవసరం లేదు కూడాను మనం పిండి కలిపి ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను గోరువెచ్చని నీరు తీసుకొని ఆ పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు ఫ్రెండ్స్ నార్మల్ హీట్ అంటే గోరువెచ్చగా ఉంటే మనకి వాటర్ అనేది సరిపోతుంది అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మనకి ఈ క్వాంటిటీలో వస్తే సరిపోతుంది అది కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా వీడియోలో వచ్చినలా అలా మీరు కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి అలానే కలర్ అనేది యాడ్ చేసుకున్నా నేను ఫుడ్ కలరు మీకు అది ఆప్షనల్ అండి యాడ్ చేసుకున్నా మీ ఇష్టం లేకపోయినా మీ ఇష్టం ఇప్పుడు చూసారా నా పిండి క్వాంటిటీ అనేది డబుల్ క్వాంటిటీలో వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ కవర్ని తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను ఒక సైడ్ మనం జిలేబీ వేయడానికి నేను ఇక్కడ మిల్క్ ప్యాకెట్ అనేది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర బాటిల్ ఉన్న బాటిల్తో కూడా వేయొచ్చు జిలేబీని ఇప్పుడు ఇలా కట్ చేసుకుని పెట్టుకొని ఒక గ్లాస్లో పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దీంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక సైడు మొత్తం పిండి వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా జిలేబీ వేయగలరు ఇలా వేసాక దీన్ని గ్లాస్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు మీడియం హీట్లోనే సరిపోతుంది ఎందుకంటే బాగా హీట్ అయితే జిలేబీ అనేది మాడిపోతుంది క్రిస్పీనెస్ అనేది రాదు చూసారా ఇలా హీట్ నార్మల్గా అయినప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా మిల్క్ ప్యాకెట్లో పిండిని ఒక సైడ్ కట్ చేసుకుని జిలేబీ షేప్లో వేసుకోవాలి చూసారా వేసిన వెంటనే ఎలా పొంగుతూ పైకి తేలుతున్నాయో అండ్ ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడు మనకి జిలేబీ అనేది క్రిస్పీనెస్గా వస్తుంది
మనకి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా, అది కొంచెం ఎల్లో కలర్ వచ్చే వరకును కలుపుతుండాలి. 2 సైడ్స్ ఈవెన్ గా కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ కలర్ ఎల్లో కలర్ లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో అనేది నేను తీసేసుకుంటున్నాను. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ లో మనం చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద పెద్దగా వేసుకున్నాను జిలేబీలు, అయినా అవి ఇంకా ఎక్కువ సైజ్ అనేది పెరిగింది చూసారా. నేను చేసే సైజ్ కన్నా పెద్ద సైజుగా వచ్చే జిలేబీలు చూసారు కదా. ఇలానే 2 మినిట్స్ 2 సైడ్స్ ఈవెన్ గా కాల్చుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి. వీటన్నిటిని ఇలా తీసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2 మినిట్స్ ఉంచి ఒక్కొక్కటిగా జిలేబీని తీసేసుకోవాలి. అన్ని ఒకేసారి వేయకూడదు, విరిగిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుని 2 మినిట్స్ పెట్టి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే షుగర్ సిరప్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ అనేది పక్కా వేయండి, లేకపోతే షుగర్ అనేది గడ్డ పట్టేస్తుంది. ఇప్పుడు వీటిని అయిపోయాయండి. నేను వీటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాను. చూసారు కదా, జ్యూసీగా యమ్మీగా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా జ్యూసీగా వచ్చాయండి, చాలా క్రిస్పీనెస్ కూడా వచ్చాయి. వీటన్నిటిని ఎలా తీసేసుకోవాలి వేసుకొని, వీటిపైన నేను బాదంతో కట్ చేసి చిన్నగా స్లైసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నానండి. వీటన్నిటిని చాలా సర్వ్ చేసుకున్నాక ఎంతో రుచికరమైన మీకు జిలేబీ స్వీట్ షాప్ లానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా జిలేబీని ట్రై చేయండి. నా వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ని చేయండి. అలానే మీకు జిలేబీ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.